రేవంత్ రెడ్డి గారు మీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. అంటే చూసుకుందామని చెప్పి లేకుంటే తేల్చుకుందామని చెప్పి మీరు కూడా అంతే స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో కామెంట్ చూపియండి? నేనేం కామెంట్ చేశానని చూపించండి. నేను ఉంటే మీ దగ్గర విజువల్ ఉంటే. అంటే తేల్చుకుందాం రండి అని చెప్తున్నారు, చూసుకుందామని చెప్తున్నారు. ఆయన తొక్కుతా అంటే మేము తొక్కమని చెప్పి అడగాల? తొక్కుతా అంటే కొడతా అంటే కొట్టమని అడగాల? చంపుతా అంటే చంపమని చెప్పి అడగాల? బజార్లోకి రాని అడుగుతున్నాం. ఇలా మీడియాలో మాట్లాడినంత మాటలు కావండి. వాళ్ళకు ఒక ముఖ్యమంత్రిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కూడా సబబు కాదు. మహిళల గురించి మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడడము, మళ్ళీ వాళ్ళ యొక్క అనుచరులతో అడ్డగోలుగా పోస్టింగ్లు పెట్టించడము, ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రికి? మేడం మీరు ఇంత వైరానికి ఒక ముఖ్యమంత్రికి మీరు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారని, మీరు కాంగ్రెస్ లోకి రాకుండా ఆయన ఆపే ప్రయత్నం కోసమే ఈ విధంగా మీ మీద గట్టిగా మాట్లాడుతున్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే మీరు కాంగ్రెస్లో పోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏమన్నా ఆగిపోయింది? ఎందుకంటే మీరు ఒకవేళ కాంగ్రెస్లో ఉంటే ముఖ్యమంత్రి రేస్లో ఉండేవాళ్ళు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగానే ముఖ్యమంత్రి రేస్లో ఉండేవాళ్ళ కాంగ్రెస్లోకి పోవాలనుకున్నారా? అదే వైరమా? కాంగ్రెస్లోకి తిరిగి ఆ వైపు నేను ఆలోచన ఏనాడు చేయలే. 2019లో బీజేపీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆలోచన అనేది నేను ఎప్పుడు చేయలేదు. పోనీ వాళ్ళు పిలిచారా? ఎవరు అంటే ఆ సాహసం కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ మెసేజ్ అన్ని చోట చెప్పిన కాబట్టి ఎక్కడ కూడా నన్ను ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. పాలమూరు నుంచి గతంలో మాజీ సీఎం కేసీఆర్ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా పాలమూరు జిల్లా నుంచే ఉన్నటువంటి వ్యక్తి. మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. పాలమూరు ప్రజలను మాత్రం కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు. శాశ్వతమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వడంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. ఓట్లు అడుక్కునే సమయంలో మాత్రం ఇంటింటికి వెళ్తారు, సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. అంటే పాలమూరు ఓటర్లు కేవలం ఎలక్షన్ సమయంలో